15వ వచనం మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి వచనం. 3వ అధ్యాయము 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయించున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవుడు ఈ మాటలు మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చాలాసార్లు ఈ వచనం గురించి మనము ప్రసంగాలలో విని ఉంటాము. దిలీప్ అయ్య గారు చెప్పేటప్పుడు, లేక ఓఫీర్ అయ్య గారు చెప్పేటప్పుడు చాలాసార్లు విని ఉంటాం. కానీ ఇంకొకసారి ధ్యానం చేసి మనం ముగించుకుందాం. ప్రభు ఏం మాట్లాడగలరు చూద్దాం. సంఘము అనగా ప్రభునందు పిల్లరా కొద్దిమంది జన సమూహము. కాస్త ఒకరిని పట్టుకునే సంఘం అనలేము కదా, కొద్దిమంది యొక్క సమూహమును మనము సంఘం అంటాం. ఈ లోకంలో కూడా చాలా రకములైనటువంటి సంఘాలు ఉంటాయి. మహిళా సంఘం, మహిళలందరూ ఒక చోట కూడుకుని మహిళా సంఘం, వాళ్ళ హక్కుల కోసం వారు పోరాడుతూ ఉంటారు. పురుష ఆధిక్యత ఎక్కువైపోయింది, అన్నిట్లో స్త్రీలు సమానము, వాళ్ళకి ఇచ్చినట్లే మాకు గౌరవం ఇవ్వాలి, ఇంట్లో ఏం స్త్రీలే పని చేయాలా, ఏం పురుషులు పని చేయకూడదు, భర్తలు పని చేయకూడదు, వాళ్ళ హక్కుల కోసం వారు పోరాడుతుంటారు మహిళా సంఘాలు. అలాగే కార్మిక సంఘాలు, కార్మికుల యొక్క హక్కుల కోసము అణిచివేస్తున్నారు. కార్మికులను తగినంత జీతభత్యాలు ఇవ్వడం లేదు, సమయానికి ఇవ్వడం లేదు, తక్కువ కూలికే ఎక్కువ పని చేస్తున్నారని కార్మిక సంఘాల యొక్క వాళ్ళ యొక్క ఉద్యమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే విద్యార్థుల సంఘాలు కూడా ఉంటాయి, స్టూడెంట్స్ అసోసియేషన్స్, ఆ సంఘాలు కొన్ని. ఇలా అంటే మహిళలు అందరూ కలిసి ఒక చోట కూడుకుంటే అది మహిళా సంఘం అని, కార్మికులందరూ ఒక చోట కూడుకుంటే అది కార్మిక సంఘం అని, విద్యార్థులందరూ ఒక చోట కూడుకుంటే అది విద్యార్థుల సంఘం అనేసి అన్నట్టు క్రైస్తవ సంఘాన్ని ఒక 10 మంది విశ్వాసులు ఒక చోట కూడుకున్నంత మాత్రాన అది క్రైస్తవ సంఘము కాదు. ప్రభువునందు పిల్లలు చాలా జాగ్రత్తగా మనము ఆలకించాలి. ఒక 10 మంది విశ్వాసులు ఒక చోట కూడుకొని ప్రభువును ఆరాధించినంత మాత్రాన్ని దాన్ని సంఘం అనలేము. ఎందుకు అనలేము? మహిళలందరూ ఒక చోట కూడుకున్నంత మాత్రం అది మహిళా సంఘం అయిపోయా, కార్మికులందరూ ఒక చోట కూడుకుంటే అది కార్మిక సంఘం అయిపోయా, విద్యార్థుల సంఘం అంతా ఒక చోట కూడుకుంటే అది విద్యార్థుల సంఘం అయిపోయా. ఇప్పుడు విశ్వాసులందరూ ఒక చోట కూడుకుంటే అది సంఘం, క్రీస్తు సంఘం ఎందుకు కాదు? క్రైస్తవులందరూ ఒక చోట కూడుకుంటే అది క్రీస్తు సంఘం ఎందుకు కాదు అంటే కాదు. ప్రభువునందు ప్రియులారా, అయ్యగారు చెప్పినటువంటి ఉదాహరణ ఇది. ఉదాహరణకి మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నాం అనుకుందాం. వెళ్తూ ఉండగా ఒకానొక చోట ఒక ఇంటిని కట్టడానికి అవసరమైనటువంటి పనిముట్లన్నీ అక్కడ ఉన్నాయనుకుందాం. ఇంటిని కట్టడానికి ఏమేమి అవసరము? ఇసుక, సిమెంట్, కంకరు, తర్వాత ఐరన్, వుడ్, టైల్స్, ఏమండి మొత్తం అన్నీ ఒక చోట పెట్టుబడి ఉన్నాయనుకోండి. దాన్ని చూసి అబ్బాబాబు ఎంత బాగా కట్టారండి ఇల్లు, ఎంత బాగుందండి భవనం అనగలమా? అనలేము. ఎందుకు అనలేము అంటే ఒక ఇంటిని కట్టడానికి అవసరమైనటువంటి పనిముట్లు, పరికరాలు అన్నీ అక్కడ ఉన్నాయి, కానీ అది కట్టబడలేదు. అలాగే క్రీస్తు సంఘమును కట్టడానికి అవసరమైనటువంటి పనిముట్లైన విశ్వాసులందరూ ఒక చోట కుప్పగా వేయబడ్డారు, కానీ కట్టబడాలి. కట్టబడకుండా అది సంఘం అవ్వదు.
ఇంటికి కావలసిన పనిముట్లు, ఇంటిని కట్టడానికి కావలసిన పనిముట్లన్నీ ఒక చోట సమకూర్చినంత మాత్రాన అది ఇల్లు ఎలాగ కాదో, అలాగే క్రీస్తు సంఘమును కట్టడానికి అవసరమైనటువంటి పనిముట్లు అయిన విశ్వాసులందరినీ ఒక చోట సమకూర్చినంత మాత్రాన అది సంఘము కాదు. సంఘము కట్టబడాలి. కట్టబడాలి అంటే మొదట దానికి ఒక పునాది ఉండాలి. చదవబడినటువంటి మూలవాక్యంలో పౌలు భక్తుడు అంటున్నాడు, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సత్యమునకు స్తంభముగా ఆధారముగా ఒక సంఘం ఉన్నదట. ప్రభునందు పిల్లరా, సత్యమును నిలవబెట్టే సంఘం ఒకటి ఉన్నది. సత్యమునకు సపోర్టునిచ్చే ఒక సంఘం ఒకటి ఉన్నది. ఆ సంఘం ఏదైతే ఉన్నదో ఆ సంఘము కట్టబడి ఉండాలి. కట్టబడకుండా ఏదో ఒక రాళ్ల కుప్పలాగా విశ్వాసులందరినీ ఒక చోట సమకూర్చినంత మాత్రం అది సత్యమునకు స్తంభము కాలేదు, ఆధారము కాలేదు. విశ్వాసుల కుప్పగా ఉన్నటువంటి సమాజమును ఆధారముగా చేసుకొని దేవుడు సత్యమునకు స్తంభము ఆధారం అని అనలేడు. మరి ఎప్పుడు అది సత్యమునకు స్తంభము ఆధారము అవుతుందంటే అది క్రమబద్ధముగా పునాది వేయబడి కట్టబడినప్పుడు. ఇంటిని కట్టాలి అంటే అన్ని పనిముట్లు పెట్టుకుని కట్టేస్తారు, నేల మీద కడితే కుప్ప కూలిపోతుంది. దానికి ఒక స్టాండర్డ్ పునాది అనేది, బేస్మెంట్ అనేది పడాలి. అలాగే సంఘమునకు కూడా ఒక బేస్మెంట్ అనేది ఉండాలి. ఆ బేస్మెంట్, ఆ పునాది ప్రభువునందు పిల్లరా అపోస్తలుడైన పౌలు ఆల్రెడీ వేశాడు. మనం కొత్తగా వేసేది ఏమీ లేదు అక్కడ. దయచేసి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఏలాగు కట్టుచున్నాడు జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. చదవండి. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, వేయబడినది తప్ప మరొక పునాది ఎవడను వేయనేరడు, వేయకూడదు. ఒక పునాది వేశాడు పౌలు భక్తుడు. ఏమిటి ఆ పునాది? యేసుక్రీస్తు అనే పునాది. అయితే ప్రభువునందు పిల్లరా, ఈ పునాదిలో పునాది రాళ్ళు అన్నవి కొన్ని ఉన్నాయి. పునాది రాళ్ళు అనేది కొన్ని ఉన్నాయి. యేసుక్రీస్తు పునాది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పునాదిలోనే మూలరాయి కూడా యేసుక్రీస్తే. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. పునాది యేసే. ఆ యేసు అనే పునాదిలో ముఖ్యమైన మూలరాయి కూడా యేసు. యేసుతో పాటు మరికొన్ని పునాది రాళ్ళు ఉన్నాయి. ఎన్ని పునాది రాళ్ళు ఉన్నాయి? 6. ఆ పునాది రాళ్ళు ఎక్కడున్నాయి, ఎక్కడ రాయబడ్డాయి అంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక
6వ అధ్యాయము ప్రారంభ వచనాల్లో రాయబడ్డాయి. ఏమిటా పునాది రాళ్ళు? కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోవుదము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువునందు పిల్లరా, మన అనుదిన వాక్య ధ్యానములలో పలుమార్లు మనము పలికే మాట సంపూర్ణ సిద్ధి, సంపూర్ణ సిద్ధి, సంపూర్ణ సిద్ధి, సంపూర్ణ మగుటకు సాగిపోవడము. మనుషులందరూ రక్షణ పొంది క్రీస్తును గూర్చినటువంటి సంపూర్ణత మనము కూడా పొందుకోవాలని ఏ విధంగా అయితే పౌలు చెప్పాడో, దయచేసి కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం, అపోస్తుడైన పౌలు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం, ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచూ, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ప్రభువునందు పిల్లల సంఘములో జరిగే ప్రతి వాక్య పరిచర్య కూడా ఎందుకయ్యా అంటే క్రీస్తునకు కలిగినటువంటి సంపూర్ణతలోనికి విశ్వాసిని నడిపించడానికి, క్రీస్తునకు కలిగినటువంటి సంపూర్ణత అన్న ఏదైతే క్రీస్తులో లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలను మనము కూడా పొందుకోవడానికి ప్రతి వాక్య పరిచర్య కూడా కర్మేలు ప్రార్థన కావచ్చు, విజ్ఞాపన ప్రార్థన కావచ్చు, పురుషుల కూడిక కావచ్చు, ఉపవాస ప్రార్థన కావచ్చు, స్త్రీల సమాజము కావచ్చు, లేకపోతే ప్రభునందు పిల్లరా పోయిన ఆదివారము అందరూ సండే స్కూల్ పరిచర్య మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడే కూర్చొని శరతన్నయ్య కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, యవనస్తులు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. అప్పుడు చెప్పే వాక్యము కూడా, అప్పుడు చెప్పబడుతున్న వాక్యము కూడా ఇంకా మనందరి యవనస్తులకు బాగా అలవాటు ఉంటుంది. అయ్యగారితో పాటు బైక్ మీద ప్రయాణం చేయడం. బైక్ మీద ప్రయాణం చేసేటప్పుడు కూడా అయ్యగారు ఏం చెప్తారు? పిచ్చాపాటి మాట్లాడరు, వాక్యమే చెబుతుంటారు. అయ్యగారితో ప్రయాణం చేసిన వాళ్ళకి బాగా అలవాటు ఉంటుంది. ప్రభునందు పిల్లరా, ఆ వాక్యములు కానీ ఎప్పుడు దేవుని వాక్యము మన యొద్దకు వచ్చిన దైవజనుని యొక్క ఆశ గమ్యం ఏంటంటే ఏదో ఒక విధంగా మిమ్మల్ని క్రీస్తునకు కలిగినటువంటి సంపూర్ణతలోనికి తీసుకురావాలి. అయ్యగారు మాట్లాడుతున్నటువంటి ప్రతి వాక్య పరిచర్యలో ప్రతిసారి కూడా ఏదో ఒక వచనం మనకు తాకుతూనే ఉంటుంది, మన హృదయం గాయపరచబడుతూనే ఉంటుంది. నిన్నటి దినం మన విజ్ఞాపన ప్రార్థనలో కూర్చున్నాము, అప్పుడే వచ్చాము ఆర్ఫనైజ్కి వెళ్ళి, ఆర్ఫనైజ్ నుంచి ఒక టీ తాగి తర్వాత నాతని యొక్క పీజీ దర్శించి అటు నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 8:20 దాకా అయిపోయింది. అయ్యగారు వచ్చారు, చిన్న ప్రార్థన చేసుకున్నారు, బైబిల్ ఓపెన్ చేశారు, వాక్యం స్టార్ట్ చేశారు. కపటమైన బుద్ధి అన్న దాని గురించి మాట్లాడారు. అంటే పై రూపమును చూసి చూడడము కాదు, లోపల ఉన్నటువంటి హృదయాలోచనను చూడడం. పై రూపానికి మనము చాలా మంచి భక్తులకు కనబడుతూ ఉండవచ్చు, కానీ హృదయంలో రన్ అవుతున్నటువంటి ఆలోచనలు ఎలాగున్నాయో దేవునికి మాత్రమే తెలుసు. అక్కడ కూడా హృదయాంతరంగములో కదులుతున్నటువంటి ఆ ఆలోచనలు కూడా కపటముగా ఉండడానికి వీలు లేదన్న ఒక మాట వచ్చింది. ప్రభునందు పిల్లరా, ఎన్ని తలంపులు మన హృదయంలో నడుస్తుంటాయి. చూచిన ప్రతి దాన్ని బట్టి మన హృదయంలో ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక తలంపు, ఎన్నో దేవునికి అయిష్టకరమైన తలంపులు మన హృదయంలో మెదలుతూనే ఉండనే ఉంటాయి. ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి కాదు, కపటమైనటువంటి దేవునికి అయిష్టమైనటువంటి తలంపులు. ఆ మాట వినంగానే ప్రభునందు అబ్బా ఎంత ప్రేమ కలిగిన దేవుడు. అయ్యగారు ఏం బైబిల్ తిరిగేసి మొత్తం చూసుకుని ఏం చెప్పలేదు, అక్కడ సమయం లేదు. అక్కడ అసలు వచ్చారు, కూర్చున్నారు, ప్రార్థన చేస్తున్నారు, బైబిల్ ఓపెన్ చేశారు, వాక్యం స్టార్ట్ చేసేసారు. వచ్చుచున్న ప్రతి వాక్యము కూడా, వచ్చుచున్న ప్రతి మాట కూడా మనల్ని సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించడానికే. ఏదో విధంగా ఏ విధముగానైనా సరే దైవజనుని యొక్క ప్రయత్నం ఏంటంటే మనల్ని సంపూర్ణతలోనికి తీసుకురావాలి.
సంపూర్ణతలోనికి రాకముందు మొదట మనం చేయవలసిన విషయం ఏంటంటే, మనం సరిచూసుకోవలసిన విషయం ఏంటంటే, అసలు సంపూర్ణతలోనికి వెళ్దామని ప్రయత్నం చేస్తున్నా కానీ అసలు నా పునాది బాగుందా లేదా, ఏ పునాది మీద నన్ను నేను కట్టుకుంటున్నాను. పౌలు భక్తుడు చెప్పినట్టు ఇంతవరకు మనం చదువుకున్నటువంటి మాటలో, నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాదిని వేసి తిని మరి ఒకటి దాని మీద కట్టుచున్నాడు, అలాగుననే ప్రతి వాడు దాని మీద ఏలాగు కట్టుతున్నాడో జాగ్రత్తగా చూచుకోవాలి. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని, నీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని ఎలాగ కట్టుకుంటున్నావో చూసుకోవలసిన బాధ్యత నీదే. కట్టే వాళ్ళు కడుతూనే ఉంటారు. అదే విధముగా నిన్ను నీవు కట్టుకోవలసినటువంటి ఒక అవసరత కూడా ఉన్నది. కట్టుకునే ముందు అసలు బేస్మెంట్ సరిగా ఉందా లేదా చూసుకోవలసిన బాధ్యత కూడా నీదే. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ 6 పునాది రాళ్ళలో మొట్టమొదటిది ఏంటి? నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుట. మారు మనసు పొందకముందు ఏం చేయాలి? నిర్జీవమైన క్రియలు వదిలివేయాలి. అంటే జీవము కలిగిన క్రియలు కొన్ని ఉన్నాయి, చచ్చిపోయిన క్రియలు ఉన్నాయి. అంటే జీవము లేని క్రియలు కొన్ని ఉన్నాయి. ఆ జీవము లేనటువంటి నిర్జీవమైన క్రియలు ఇంకా మన జీవితంలో కొనసాగుతున్నాయా, లేకపోతే అన్నిటిని విడిచిపెట్టామా? విడిచి మారు మనసు పొందాలి. విడవకుండా నిర్జీవ క్రియల్ని విడవకుండా మారు మనసు పొందడం, అది మారు మనసు పొందడమే కాదు, అది మారు మనసే కాదు. నిర్జీవమైన క్రియలు, జీవము కలిగిన క్రియలేవి, నిర్జీవమైన క్రియలేవి ఒకసారి పరీక్షిస్తే అర్థమైపోతుంది. మనం చేస్తున్నటువంటి క్రియలు ప్రతి చిన్నది కూడా క్రియనే, ప్రతి చిన్న పని కూడా క్రియనే. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఇది ఒక క్రియ. మీరు వింటున్నారు, అది ఒక క్రియ. మీరు చూస్తున్నారు, అది ఒక క్రియ. మీరు ఆలోచిస్తున్నారు, అది ఒక క్రియ. మీరు ఆలోచించకపోతే మీ హృదయంలో ఎక్కడో ఒక తలం పుట్టింది, అది కూడా ఒక క్రియ. ప్రతిదీ కూడా క్రియనే. అలా నీ జీవితంలో క్షణము జరుగుతున్నటువంటి క్రియలు అవి నిర్జీవమైనవా, జీవము కలిగినవా? అంటే జీవము వైపు నిన్ను తీసుకువెళ్ళేవా, లేకపోతే నిర్జీవమైనటువంటి మరణమునకు నిన్ను తీసుకువెళ్ళేవా? ఒకసారి ఆలోచిస్తే అర్థమైపోతుంది. మొదటి పునాది రాయి క్రీస్తు మొదటి పునాది రాయి. ఓకే, క్రీస్తులోనికి మీరు వచ్చారు, క్రీస్తుతో అంటకట్టబడి ఉన్నారు, క్రీస్తు శరీరంలో అవయములుగా మీరు మార్చబడ్డారు నీటి బాప్తిస్మం పొందడము ద్వారా. మంచిది, దేవునికి స్తోత్రం. ద సెకండ్ స్టోన్, నెక్స్ట్ పునాది రాయి అంటే మారు మనసు. ఆ మారు మనసు పొందకముందు ఏం చేయాలంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. ఈ నిర్జీవ క్రియలు అనేకములు. ఈ క్రియలను విడిచిపెట్టి మనం మారు మనసు పొందామా, లేకపోతే వాటితో పాటు మనం ముందుకు సాగుతున్నామనేది ఒకసారి పరీక్షించుకోవాలి. అవే మన ఫస్ట్ స్టెప్లోనే మనం అక్కడే బోల్తా పడిపోతే ఇంకెప్పుడు మనం సంపూర్ణ స్థితి పొందేది? అంటే ప్రభువునందు పిల్లరా, మనము కట్టుకుంటున్నటువంటి మన ఆత్మ సంబంధమైన జీవితము, ఆధ్యాత్మిక జీవితము, మనము కట్టుకుంటున్నదిను, అలాగే దైవజనుడు కట్టుతున్నదిను, అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు కట్టుచున్నదిను, ఇవన్నీ ఫలవంతముగా ఉండాలి అంటే మొట్టమొదట నీ బేస్మెంట్ అనేది సరిగా ఉండాలి. మారు మనసే సరిగా లేని సమయంలో, విశ్వాస విషయములో కూడా 2 పడవల మీద నడక అన్నట్టు కాసేపు ఇటు కాసేపు అటు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంటూ, ఏమండి, తర్వాత బాప్తిస్మమును గూర్చిన బోధ, పొందినటువంటి బాప్తిస్మములో సరైనటువంటి నిశ్చయత లేని పరిస్థితుల్లో ఉంటూ, బాప్తిస్మం పొందాను కానీ మరి అది కరెక్టో కాదు. నిన్న ఆదివారం అయ్యగారు మాట్లాడుతూ ఉండగా అయ్యగారు చెప్పారు కదా, బాప్తిస్మం మన ఎవరి చేతుల మీదైతే బాప్తిస్మం పొందామో ఆ దైవజనుడి యొక్క జీన్స్ కూడా మనకు వస్తాయని. వెంటనే అక్కడిగేసింది, అయ్యగారు అయితే నాకు బాప్తిస్మం మళ్ళీ వెంటనే. అంటే ప్రభు నందు పిల్లరా, ఇక్కడ ఇంకొక చిన్న క్లారిటీ. బాప్తిస్మము అన్నది చాలా మంది ఏమనుకుంటారంటే, నేను అయ్యగారి చేతిలో బాప్తిస్మం పొందాలి, ఓకే అయ్యగారి చేతిలో. ఇంకొద్ది మంది వాళ్ళకు ఇష్టమైనటువంటి దైవజనుల యుద్ధం.
నేను బాప్తిస్మం పొందిన సమయంలో నేను అప్పటికి ఇంకా నాకు సత్యం ఏంటో కూడా తెలియదు. మారు మనసు పొందాను, యేసే దేవుడని నమ్మాను, ప్రార్థన చేశాను, మారు మనసు పొందాను, బాప్తిస్మాలు ఇస్తున్నారు అని తెలియంగానే ఎస్ బాప్తిస్మం అవసరం, నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడు. నా ఒక్క మాట తెలుసు నాకు అప్పుడు, బాప్తిస్మం లేకపోతే నరకానికి వెళ్ళిపోతుంది. ఈ ఒక్క విషయం తెలుసు. ఎస్ నేను కూడా పొందుతాను, పేరు ఇచ్చాను. సిఎస్ఐ సంఘంలో పొందాను. సిఎస్ఐ సంఘపు ఆరాధనలన్నీ మీకు తెలిసే ఉంటాయి, మీరు చూసి ఉంటారు. అక్కడ క్రమమే ఒక వెరైటీగా ఉంటుంది. తీసుకెళ్లారు, బాప్తిస్మం ఇచ్చారు. పేరు ఏమైనా మార్చుకుంటావా బాబు అని అడిగారు. లేదా అయ్యారు, నాకు నా పేరే ఉంటుంది రవి అనేసి అడిగాను. ఓకే అనేసి పంపించేశారు. కొద్దిమందికి పేర్లు మార్చారు. ఉదాహరణకి ఇక్కడికి వచ్చినటువంటి సుకుమార్ నేను ఒకేసారి బాప్తిస్మం పొందాను. ఆయన నాకు పేరు మార్చండి అంటే ఓకే యోహాన్ అని పేరు మార్చేశారు. ఆయనకి ఇద్దరం ఒకేసారి బాప్తిస్మం పొందాం. సో ఆ సమయంలో తాడపత్రి పట్టణం నుంచి మా ఊరికి, మా గ్రామానికి ఒక సేవకుడు వచ్చేవాడు, పాల్రాజ్ అనేసి. ఆయన వాక్యము ఈ సిఎస్ఐ చర్చి పాస్టర్ యొక్క వాక్యం చాలా డిఫరెంట్గా ఉండేది అనమాట. సిఎస్ఐ సంఘంలో ఏం చెబుతారు, వాళ్ళకు ఒక పుస్తకం ఆల్రెడీ ఇచ్చి ఉంటారు, ఈ వారం ఇది చెప్పాలి, ఈ వారం ఇది చెప్పాలి, ఈ వారం ఇది చెప్పాలి, అదే చదివేవాళ్ళనమాట. ఒక్కొక్కసారి ఆయన వచ్చి చెప్తుంటే ఈయన వాక్యం చాలా బాగుండేది అనమాట. మాకు చాలా అది విని 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 ఈ వాక్యం చాలా అద్భుతంగా అనిపించేది. బాప్తిస్మం పొందితే ఈయన దగ్గర పొందాలి, బాప్తిస్మం పొందితే ఈయన దగ్గర పొందాలని చాలా మంది, నాకు ఆ ఆలోచన లేదు కానీ చాలా మంది అక్కడ ఉన్నటువంటి యవనస్తులు, ఆ సిఎస్ఐ సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు ఆ ఆశ కలిగిన వారై ఉండేవాళ్ళు. తర్వాత నేను బాప్తిస్మం పొందాను. ఇంకొద్దిమంది బాప్తిస్మం పొందకుండానే నేను ఆ పాస్టర్ గారి చేతనే పొందుతాను. ఆ పాస్టర్ గారికి అభిషేకమే లేదు, హస్త నిక్షేపణమే లేదు, ఆయన అసలు బాప్తిస్మాలు ఇవ్వకూడదు. కానీ ఆ విషయం అంత తెలిస్తే కదా, తెలియదు కదా, బాప్తిస్మాలు పొందాలని ఆశపడేవాళ్ళు అనమాట. కొన్ని రోజులకు పరిచయం అయ్యాడు అగాపే సేవకుడు, పాణ్యం ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి ఏసన్న గారు. ఆయన అడిగాను, అన్నయ్య, ఆయనకు కూడా అప్పుడు పెళ్లి కాలేదు, యవనస్తుడే. అన్నయ్య, మరి మా సంఘంలో ఉన్నటువంటి కొద్దిమంది విశ్వాసులు, యవనస్తులు ఇలా అనుకుంటున్నారు అన్నయ్య, మరి ఏంటి, ఇది కరెక్టేనా? ఆయన చేతిలోనే బాప్తిస్మం పొందాలి, ఆయన చేతిలో బాప్తిస్మం పొందాలని నేను అనుకోవడం, ఆశపడడం కరెక్టేనా అంటే అన్నయ్య చెప్పాడు, బాబు, ఇప్పుడు నీవు హాస్పిటల్కి వెళ్ళావు, జ్వరం వస్తుందని హాస్పిటల్కి వెళ్ళావు. ఆ జ్వరంకి వేసే ఒక ఇంజక్షన్ ఉంటుంది. ఆ ఇంజక్షను నీకు డాక్టర్ గారు వేసినా జ్వరం తగ్గిపోతుంది, అక్కడ ఉన్నటువంటి కాంపౌండర్ వేసినా జ్వరం తగ్గిపోతుంది, అక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ వేసినా కూడా జ్వరం తగ్గిపోతుంది. పవర్ మందులో ఉంది, ఏసే క్యాండిడేట్లో కాదు. అలాగే రక్షణ అన్నది బాప్తిస్మంలో ఉంది కానీ ఎవరి చేతుల మీద నువ్వు పొందుతున్నావు అన్నది కాదు. ఎవరి చేతుల మీద పొందినా, ఎవరి యొద్ద నువ్వు పొందినా, బాప్తిస్మం అనే కాన్సెప్ట్లో రక్షణ ఉన్నది కానీ ఎవరి చేతుల మీదుగా తీసుకుంటున్నాం అన్నది కాదు. రక్షణ అయితే వస్తుంది. అయితే లాస్ట్ వీక్ అయ్యగారు చెప్పినట్టుగా ఎవరి మీద మనం గురి ఉంచి ఈయన దగ్గర తీసుకోవాలని వెళ్ళి తీసుకున్నామో ఆయన మీద ఉండే ఆత్మ, వారిలో ఉన్నటువంటి జీన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు కొన్ని వచ్చే అవకాశం ఉంది. వచ్చినంత మాత్రాన దాని ప్రభావం చేతనే మనం నడిపింపబడతామని గ్యారెంటీ లేదు. తర్వాత నీ ఆధ్యాత్మిక జీవితం కట్టబడుతూ ముందుకు సాగిపోతుండగా సడన్గా నీకు ఒక ప్రత్యక్షత కలుగుతుంది, ఇది కాదు సత్యము, ఇది సత్యం అనే ఒక విషయం అర్థమవుతుంది. తర్వాత ఎవరిని గురిగా పెట్టుకొని, ఎవరిని నీవు ఆత్మీయ తండ్రిగా పెట్టుకొని, ఎవరిని నీవు ఇదిగో ఇతడు ఈ భూమి మీద నాకు దేవునిలాగా అని గురి కలిగి నువ్వు ముందుకు సాగుతున్నావో ఆ దైవజనుని యొద్ద నువ్వు బాప్తిస్మం పొందకపోయినా ఆయన యొక్క జీన్స్ నీకు వస్తాయి. అయ్యగారు ఈ విషయం నాకు, ఎవరి చేతుల మీదుగా మనం బాప్తిస్మం పొందామో ఆ వ్యక్తి యొక్క జీన్స్ మనకు వస్తాయి బాబు అని చెప్పినప్పుడు, అయ్యగారితో పాటు బైక్లో ప్రయాణం చేస్తున్న, బైక్లో వెళ్తూ ఉండగా అయ్యగారు చెప్పారు. అడిగేసాను, అయ్యగారు మరి నేను సిఎస్ఐ సంఘంలో పొందాను, ఆయన ఏమో ఒక సుబుద్ధి బాబు అనే ఒక సిఎస్ఐ పాస్టర్, ఆయనకు తెలియదు, ముక్కు తెలియదు, మొహం తెలియదు అన్నట్టు బైబిల్లో, మరి ఆయన దగ్గర పొందాను ఎట్లా అయ్యగారు? మరి నా బాబు ఏం భయపడవద్దు, బాధపడవద్దు. ఎవరిని గురిగా పెట్టుకొని నువ్వు ముందుకు సాగుతున్నావో, ఏ దైవజనుని నీవు గురిగా పెట్టుకొని ముందుకు సాగుతున్నావో ఆ దైవజనుని యొక్క జీన్స్ నీకు వస్తాయి తప్ప ఎవరి చేతుల మీద బాప్తిజం పొందాం అది కాదు మ్యాటర్ అని చెప్పారనమాట. తర్వాత అమ్మ కాస్త మనసు నెమ్మదించింది అనమాట.
అదేవిధంగా ప్రభువునందు ఈ పునాది రాళ్ళు ఏదైతే ఉన్నాయో, విశ్వాసము మొదటిది, మారు మనస్సు, విశ్వాసము, బాప్తిస్మమును గురించిన బోధ, హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు. ఈ పునాదుల మీద నీ విశ్వాస జీవితాన్ని కట్టుకున్నట్లయితే తర్వాత సంపూర్ణ సిద్ధి అన్న దాని గురించి ఆలోచించవచ్చు. ఈ పునాదే సరిగా లేకపోతే, ఈ పునాదే నీ జీవితంలో సరిగా లేకపోతే, నువ్వు కట్టుకుంటున్నది కావచ్చు, దైవజనుడు కట్టుచున్నది కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు కట్టుచున్నది కావచ్చు, అన్నీ కూడా వ్యర్థమే, నిష్ఫలము, ప్రయోజనము లేనిదే. దానివల్ల ఫలితం ఏమీ ఉండదు. ఫలితము లేనటువంటి పరిచర్యలో మనం ముందుకు సాగిపోతూ, ఫలితము లేనటువంటి ప్రయాసపడుతూ సంపూర్ణ సిద్ధి పొందుతాను, నేను సత్యమునకు స్తంభమునై ఉంటాను, అది జరిగే పని కాదు, జరగదు. అది ఫస్ట్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది మన పునాది. చాలామంది చాలా రకాలుగా తమ సంఘాలను కట్టుకుంటారు. కొద్దిమంది అద్భుతాల మీద కడుతున్నారు. ప్రార్థన చేస్తే అద్భుతం జరగాలి. ఉద్యోగం లేదా, నీకు వస్తుంది పో అని చెప్పేయాలి, ఉద్యోగం రావాలి. ఇల్లు లేదా, అంతే కదా, నేను ప్రార్థన చేస్తాను పోయిస్తాడు దేవుడు. వీటి మీద, అద్భుతాల మీద తమ సంఘాలను కట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. స్వస్థత కార్యముల మీద తమ సంఘాలు కట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ప్రభువునందు పిల్లరా, ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద కొత్త పునాదులు వేసుకుని సంఘాలు కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే సత్యం ఎరిగినటువంటి మనం ఈ విషయాల మీద, ఇది ఒక పెద్ద గని అండి. సింపుల్గా నేను చదువుకుంటూ వెళ్ళిపోయాను, మారు మనస్సు, దేవుని యందు విశ్వాసం అనేసి. దయచేసి మీరు పోరాడండి పుస్తకం చదవండి. పోరాడండి పుస్తకంలో వీటన్నిటి గురించి వివరించాడు. మళ్ళీ ఒకసారి ఆ పుస్తకం చదవండి. ఒక్కొక్క అంశం మరలా వివరించారు. ఒక పెద్ద కాన్సెప్ట్ ఉంది ఇక్కడ. తర్వాత సింహానాదం పుస్తకం చదవండి, దీని గురించి వివరించారు. చాలా విశాలమైనటువంటి సబ్జెక్ట్ ఉంది. అక్కడికి అంత విషయాలు చెబుతూ మరలా అయ్యగారు చెప్పినటువంటి మాట, గ్రంథ విస్తరణను బట్టి కొన్ని విషయాలు వదిలేస్తానని చెప్పాడు. గ్రంథ విస్తరణ బట్టి కొన్ని విషయాలు ఇంకా వదిలేస్తానని చెప్పుకుంటూ రాశారనమాట ఆ సింహనాదము కానీ, పోరాడండి పుస్తకం కానీ. దయచేసి పుస్తకాలు చాలా సబ్జెక్ట్ ఉంది ఇక్కడ. వీటి మీదనే మన ఆధ్యాత్మిక జీవితం సరిగా కట్టుకోకుండా మనం సంపూర్ణ సిద్ధులు అయిపోతాము. సంఘానికి నేను స్తంభం అయిపోతాను, నేను ఆధారమును అయిపోతాను, నేను సంఘాన్ని సంస్కరించేస్తాను అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. కాబట్టి ప్రభునందు బ్రదర్, మొదట మన పునాది ఎలాగున్నదో ఒకసారి పరీక్షించుకుందాం. అలాగే ఆ పునాది మీద యేసు నేను కట్టబడ్డాను. ఈ 6 పునాది రాళ్ళ మీద, ఫస్ట్ యేసుక్రీస్తు అనే పునాది రాయి మీద, అదే విధంగా ఈ 6 పునాది రాళ్ళ మీద నా విశ్వాసాన్ని నేను కట్టుకుంటున్నాను, ఆత్మ సంబంధమైన జీవితాన్ని నేను కట్టుకుంటున్నాను. ఒక స్థిర తీర్మానం వచ్చిన తర్వాత నెక్స్ట్ సంపూర్ణ సిద్ధ దాని గురించి ఆలోచించండి. ఇక్కడే సరైనటువంటి బేస్మెంట్ లేకుండా నువ్వు ముందుకు సాగడం వ్యర్థం. కాబట్టి ఎలాగూ కట్టుకుంటున్నాము కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకు సాగుదాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనలో ఉందాం. చివరి ప్రార్థన ద్వారా మనం ఈ ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకుందాం.